నాగ చైతన్య శోభిత విడాకుల వ్యాఖ్యలపై అసలు మామూలు వైరల్ కాదు. సోషల్ మీడియాలో హోరెత్తించిన వేణుస్వామి యూటర్న్ తీసుకోవడం అంటే బుద్ధి లేకుండా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కానీ చెంపలు వేసుకోక తప్పదు అని అర్థమవుతుంది. ఇక్కడ జ్యోతిష్యులు లేకపోతే ఏదో కాలజ్ఞానం కలిగిన వాళ్ళు అది ఇది అనేవాళ్ళు ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటారు. మేకపోతు గాంభీర్యంతో ఏదో ఒకటి చేసి బలహీనమైన మనస్కులను పిరికి వాళ్ళను బెదరగొట్టి దీనివల్ల జరిగే హాని ఎంత అని ఈయన మాటలతో ఏమవుతుందని. కానీ ఎంతమంది మనస్తాపం ఎవరి మీద ఏది పడితే అది మాట్లాడేసి అసలు పెళ్ళి అవుతుంటేనే వీళ్ళు విడాకులు తీసుకుంటారని ఎవడన్నా కనీసం ఆయన ఎదురున్నవాడు ఏదో సామెతే ఉంది మనకు. శుభం పలకరా వెంకన్న అంటే అలివేనికుండా పర్రే అన్నాడని లేదా ఇంకేదో అన్నాడని ఇలాంటి సామెతలు. నిజంగా పండితులము మా వేదాలు తెలుసు అవి తెలుసు అనేవాళ్ళు మాట్లాడాల్సిన మాట్లాడేవి ఇది ఒకటే కాదు కదా. అవును, ఇప్పుడు జగన్ మళ్ళీ అవుతాడు బల్లగుద్ది చాలా చెప్పాడు, ఇంకెవరో కారు అన్నాడు, అన్ని రెండు తప్పిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పలేదే అంటారు కొంతమంది. రాజకీయంగా మాట్లాడేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, అది వేరే విషయం, అవకాశం ఉండొచ్చు. అలా అయితే సర్వేలు కూడా తప్పవుతాయి. కానీ సర్వే వాళ్ళు జ్యోతిష్యాలు చెప్పలేదు కదా. మీరు ఇలా చూసి నాకు నేరుగా దేవుడి దగ్గర నుంచి వస్తుందన్న స్థాయిలో మీరు మాట్లాడి పైగా ఈయన ఒక రాబిన్హుడ్ జ్యోతిష్యుల్లాగా ఈయన కళ్ళజోళ్ళు, ఈయన కథ, ఈయన బెదిరింపులు చాలా చవకబారుతాను. అంటే జ్యోతిష్యాలు నిజం కాదు అంటే మోదీ గారి హయాంలో వాజ్పేయి హయాంలో కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టి నమ్మేవాళ్ళని నమ్మమన్నాడు, అది వేరే విషయం. అధికార ముద్ర వేయటము దాని ద్వారా బెదిరించాలని ప్రయత్నించటము మీరు చూస్తున్నారు కదా. కొంతమందితో క్షుద్ర పూజలు లాంటివి చేయించటము, లేదా మేము చెప్తే జాతకాలు అంటే ఎవరు పవర్ఫుల్ అండి. అంటే నేను అంటున్నాను, ఒకవేళ రాశిగతులను చూసి లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి ఇది ఇలా జరుగుతుందని మీరు చెప్పారనుకోండి, మీరు జూబ్లీ హిల్స్లో మీరు హోమం చేస్తారని మారిపోతాయా? అంటే అంటే వాళ్ళకంటే మీరు పవర్ఫుల్లా? ఇవన్నీ చాలా తర్క విరుద్ధమైనవి. రెండవది ఈయన మామూలుగా ఏం తగ్గలేదండి. ఇదిగో జర్నలిస్టులు వాళ్ళు వెళ్ళి దాని మీద కేసు వేశారు, మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది, దాని మీద శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు. కానీ నిజంగా ఆయన చెప్పే దాంట్లో ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రేలాపనలు మానివేయాలి. అనవసరమైన సవాళ్ళతో హడలగొట్టడం బెదరగొట్టడం మానేయాలి. అసందర్భమైన అవాంఛనీయమైన వికృతమైన మాటలు మానేయాలి. జ్యోతిష్యాల ముందు నీ జ్యోతిష్యమే నీ భవిష్యత్తే నీకు తెలీదు. తెనాలి రామలింగడి కథ ఉంది కదా, ఒకటి రామలింగంటే రాయగారు రాస్తానానికి వచ్చి సవాల్ చేస్తాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని చెప్తానంటాడు. తెనాలి రామలింగడు వాడిని ఇలా పైకి లేపుతాడు, వాడైనా నేను కింద పడేస్తానా లేదో చెప్పమంటాడు. వాడు తలకిందులు అయిపోతాడు. ఎందుకనంటే నువ్వు పడేయవు అని చెప్తే తెనాలి రామలింగడు తప్పకుండా పడేస్తాడు, పడేస్తావని చెప్తే గ్యారంటీగా పడేస్తాడు, నువ్వే చెప్పావు కదా పడేస్తావని. సో తెనాలి రామలింగడి కథ ఇలాంటి వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మూడవది పెళ్ళిళ్ళు, అప్పటికే వాళ్ళు కొంత సమస్య అంతకుముందు కూడా చెప్పాడండి. ఏది వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటానని నేను ఎప్పుడో చెప్పాను. ఎలా చెప్పావు స్వామి నువ్వు? వాళ్ళకే తెలియని విషయాలు. అందుకని ఎవరికి వెళ్ళు అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. ఇంక మిమ్మల్ని రాష్ట్రపతిగానో లేకపోతే ఇంకేది చేస్తే ఏ సమస్య ఉండదు కదా దేశానికి. ఇంక అన్నీ మీరే ముందే నిర్ణయం చేసేస్తుంటారు కదా. అందుకని వస్తే నా మాయ పోతే నీ కర్మ అనే ఒక సిద్ధాంతం ఉంది. జరిగితే నా గొప్ప, జరగలేదనుకో నీ కర్మ నీ అజ్ఞానం నువ్వు చేయలేదని. ఇది చాలా గుణపాఠం. ఇది దీన్ని అజ్ఞానంతోనో అవగాహన లోపంతోనో ఆందోళనతోనో ఇలాంటి వాళ్ళ వెనక పోయే మిత్రులు కొంచెం కళ్ళు తెరవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, ఇంకొకసారి కనుక ఇటువంటిది చేస్తే ఈసారి కోర్టుల దాకా అక్కర్లేదు, ప్రజలు మరి ముఖ్యంగా మహిళలు పాఠం చెప్తారు అని. దీని మీద ఎంతమందితో సవాల్ చేశాడండి, చాలా తప్పండి ఇది.